వెల్కమ్ టు స్వరూప వరల్డ్ అండి. ఈరోజు పచ్చి మామిడికాయతో పచ్చి పులుసు తయారు చేసుకుందాం. ఈ పులుసు సమ్మర్లో చాలా మంచిది. వడదెబ్బ తగలకుండా మనల్ని కాపాడుతుంది. పుల్లటి మామిడికాయను ఒక గిన్నెలో వేసి కాయ మునిగే వరకు నీళ్లు పోయాలి. మూత పెట్టి 5-6 నిమిషాలు ఉడకనివ్వాలి. చల్లారాక పై పొట్టంతా తీసేయాలి. టెంకను చేత్తో ఇలా గట్టిగా పిండుతూ గుజ్జంతా నీళ్లున్న ఒక గిన్నెలో పిండాలి. తర్వాత తగినన్ని నీళ్లు పోసి పలుచని రసంలా తయారు చేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ వేసుకుందాం. నాలుగైదు పచ్చిమిర్చి ఇలా మంట మీద మాడిపోకుండా కాల్చుకోవాలి. ఇలా కాల్చిన పచ్చిమిర్చి మామిడి రసంలో వేసుకుందాం. పచ్చిమిర్చి చేత్తో బాగా నలపాలి. కారం వేయనవసరం లేదండి. తర్వాత చేత్తో వడకట్టి మిరపకాయల పిప్పంతా తీసేయాలి. ఇప్పుడు ఈ రసంలో తరిగిన ఉల్లిగడ్డ ముక్కలు, కొత్తిమీర ఆకులు వేసుకుందాం. ఇలా తయారైన మామిడి రసాన్ని తాలింపు వేసుకుందాం. పుల్ల పుల్లగా కారం కారంగా ఎంతో రుచిగా ఉండే పచ్చి మామిడి పులుసు రెడీ. ఈ మామిడి రసం తినడానికి చాలా రుచిగా ఉంటుందండి. ఈ పచ్చి పులుసు సమ్మర్లో మన ఒంటికి చలవ చేస్తుంది.